నిరుడు ఏం మంచిగా లేకుండే. ఈ ఏడు ధర బాగా వచ్చింది, మంచిగా అయింది. ఈ ఏడు 70 కిలోల పలుకు వేసింటి, 20 సంచులు అయినాయి. ఒక ఎకరా వేసింటి. పోయినసారి లాభం లేదు. పోయినసారి పూరా దండగా అయిపోయింది. 60 సంచులు తెచ్చింటి, లెక్క లేకుండా పోయింది. ఈ ఏడు ధర బాగుంది. కందుల పరిస్థితి ఘోరంగా ఉంది. కందులు ఏం పండినా కూడా లాభం లేదు. పూరా నీళ్ళ పాల ఎట్లా పోయింది. కందులు ఏం ధరనే లేవు. మీ నుంచి ధరలు ఉంటే రైతులకు బాగుపడతారు. మీ నుంచి ధరలు ఏంది, ఏం బాగుపడతారు? ఏం ధర లేదు. 7,000 పోయినా 10,000, 11,000, 12,000 దోసకు అమ్మినా నేను నిరుడు. ఈ ఏడు ఏం లేదు. 6.5 కనీసం 7 దాకా వచ్చిందేమో సూక అని చెప్పండి నా అనుభవం అంతే. కానీ ఇప్పుడు పచ్చిదానికే ఇంత ఉందంటే 10,000 దాకా అవుతుందేమో అని నా మనసుకు అనుకుంటున్నాను. ఇప్పుడు 9,300 దాకా నడిచింది కదా. ఇప్పుడు 10,000 దాకా కావచ్చునేమో. కానీ ఇదే ధర ఇట్లా ఎప్పటికీ ఉంటే చాలా మంచిగా సంతోషిస్తామని నా ఆశీస్సు. నాది వేపూరు నుంచి వచ్చాను. మరి నేను అర్ధెకర అవుతుందేమో. ఇంతవరకు చాలా చేస్తుంటాను. కానీ వరి ఈ పందుల కోసము ఈ పల్లీలు బండబెట్టి ఇంత నష్టపోవడం కష్టమని ఈ 8 ఎకరాల భూమిలో మస్తుగా పండించాను. 50-60 దాకా తెచ్చాను. కానీ ఈసారి నాకు బాధ అనిపించి వద్దు, ఈ పల్లి బండబెట్టి వద్దు, ఈ గాచారం పడకూడదు అని అంత వరి వేసాను. వరి 150 దాకా పండింది. కానీ ఇప్పుడు అర్ధెకరాల 12 దంచులు అయింది. 2 దంచులు విత్తనం పెట్టి 10 దంచులు పట్టుకొచ్చాను. 17 రూపాయలు తుట్టి 7,000 పోయింది. 3 దినాల పచ్చిది, అది ఒట్టిది కాదు, పచ్చికాయ. కానీ ఇదే ధర ఇట్లే ఉండాలని ఆ భగవంతుని, ఆ రేవంత్ అని కోరుతున్నాను. నాది బూనీడు 2 ఎకరాల పొలం. దాంట్లో నేను 2 ఎకరాలు పల్లి వేసిన. దాంట్లో 15 సంచులు పల్లీలు అయినాయి. మొత్తం పందులు తినిపోయినాయి. పందులని వల్లలు ఎత్తామంటే గవర్నమెంట్ నిన్న కోయిలకొండలు పట్టుకున్నారు. చంపి పారేస్తే ఎత్తుకుపోతుండే మేము లంబడోళ్ళం తిన్నికే. అయితే పట్టుకున్నారు, జల్లు వేసిండు మా వాళ్ళని. ఇప్పుడు పందులని పట్టుకుంటే కూడా రైతుల మీదనే తీస్తున్నారు. ఈ పంట తెస్తే కూడా రైతుల మీదనే తీస్తున్నారు. రైతులు రాజులని ఇప్పుడేమో ఈడ వాళ్ళు తీసుకున్నంత, వాళ్ళు చెప్పినంతనే మేము ఇడిచిపెట్టి పోవాలి. అమలోళ్ళు కూడా మాకు అడగకుండా గిన్నె వేసుకుంటారు, పక్కకు జరుగుతున్నారు. అంటే మీరు ఏరి గిన్నె అంటని కూడా అడగారు. మొత్తం సంసారం వాళ్ళ చేతులనే అయింది. రైతులు రాజులు ఎక్కడి నుంచి రాజులు అవుతారు? పోయినసారి అట్లే ఉండదు, ఈసారి కూడా అట్లే ఉండదు. పోయినసారి కూడా కొంచెం తక్కువ ఉండే, ఈసారి ధర ఎక్కువ ఉండదు. 1000 రూపాయలు ఎక్క తేడా ఉంది. సరిపోతుంది అంటే ఇక దాంట్లో కూలి దినం 200 కూలి పడదయా. అది అన్నీ చేసుకుంటే ఇక ఏం లాభమే లేదు. కానీ చేసుకుని పోవాలి, ఇక తప్పదు అది. పోయినసారి 6,700 వరకు పోయిండే. ఈసారి ఏమో 9,300 వరకు వస్తుంది. కాయను బట్టి వస్తుంది అనుకో. మేలే ఈసారి, మేలే. ఇక ఎప్పుడు ఎట్లా మారేది తెలియదు. ఇట్లే ఉంటుందో లేదో ఇక మనకు తెలియదు. మన చేతిలోనే లేదు. అది అనుభవం ఆడుకుంటుందయ్యా, లేకుంటుంది. ఇక తెస్తేనే అనుభవం. ఇంకేం అలా ఇక మన చేతిలో అయితే ఏం లేదు. 2 ఎకరాలు వేసిన. 2 ఎకరాలు వేస్తే 45 జంతులు వెళ్ళింది. పోయినసారి తక్కువ వచ్చింది పంట. అదే పొలము 20 జంతులు వెళ్ళింది. ఈసారి 45 వెళ్ళింది. రేట్ లేకుండా, పోయినసారి లేకుండా ఈసారి ఉండదు రేట్. ఈసారి లాభం వచ్చింది అనుకున్నాం. ఇవాళ మాకు పెట్టుబడి పెట్టిన కాడికి ఏం మిగిలిబాటు ఏం లేదనుకో. ఆ పెట్టుబడి తీస్తే ఏం మిగలదు మాకు. రైతులని గుర్తుపట్టే మానవులే లేరు. భగవంతుని లేరు. మరి ఏం చేద్దాం? రైతులకు గుర్తుపట్టుకునే బాగా గుర్తులేం మేము. మామూలు ఎత్తుకునేటోళ్ళు లేరయ్యా, రైతులను ఎత్తుకునేటోళ్ళు లేరు. ఇక ఏర్పాట్లు అంటే చూసేదేం నడుస్తున్నాం అన్నమాట. ఇక మాలు బట్టి నడుస్తున్నది ఇక రేట్లు కూడా. ఎకరా వేసిన 20 సంచులు అయింది. తర్వాత వరికి పెట్టినాం మేము. 3 ఎకరాలు ఉంది. లాభం వస్తుంది. కానీ వరికి జరిపినాం కదా భూమి. వరేసిన దాంట్లో పల్లి కాదు. పోయినసారి వేసిన, ఈసారి వేసిన. పోయినసారి 6,000 దోశ పోయింది. ఈసారి 9,300 పోయింది. మంచిగానే పోయింది. ఈసారి నిరుడే తక్కువ పోయింది, ఈసారి బాగుపోయింది. ఇట్లే ఉండలేదు అసలు. ఇట్లే ఉంటే చాలా బాగుంటుంది.